సినిమా కబుర్లు. నటభూషణం నాగభూషణం, విలనిజానికి భూషణం నాగభూషణం. విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు. వారు ఏప్రిల్ 19, 1922 జన్మించారు. గుంటూరు గాంధీ పార్కులో నాటకం జరుగుతోంది. గాంధీ పార్క్ అని పేరు పెట్టారు రామా, కన్ను చించుకు చూసినా గాంధీ బొమ్మ కనిపించదు రామా అంటూ డైలాగ్ కొట్టగానే చప్పట్లు మారుమోగేవి. బందరులో ప్రదర్శన జరుగుతోంది. ఓ పాత్ర వచ్చి ఏం జబ్బు నాయనా అని అడుగుతుంది. బ్రహ్మానందరెడ్డిని కొలవ అడిగినట్టుంది రామా, చూస్తుంటే ఏం జబ్బో తెలియడం లేదా అమ్మా అంటాడు. ఇలా ఏ ఏరియాలో నాటక ప్రదర్శన జరిగితే ఆ ఏరియాకు చెందిన విశేషాలను డైలాగుల్లో చొప్పిస్తూ చప్పట్ల మీద చప్పట్లు కొట్టించుకుంటాడు. ఆయన ఇంటి పేరు ఏమిటో పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ రక్త కన్నీరు అనడం ఆలస్యం నాగభూషణం కదూ అని టక్కును గుర్తుపట్టేస్తారు. జయంతి నాడు ఓసారి ఆయన్ని తలుచుకుని ఆ కాలపు సినీ మాధుర్యం ఏమిటో చూద్దాం. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతడు. పూర్తి పేరు చుండి నాగభూషణం. ఇంటర్మీడియట్ వరకు సజావుగా సాగిన చదువు ఆర్థిక లోపం కారణంగా వెనకడుగు పడింది. దాంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉద్యోగం, నెలకు ₹25 జీతం. మకం మద్రాసుకు మారింది. 1941 సుబ్బరత్నంతో వివాహం. ఆమె అకాల మరణంతో శశిరేఖను మారు వివాహం చేసుకున్నారు. 3 కుమారులు, 2 కుమార్తెలు సంతానం. ఇవి సినిమా నాటకం కాకుండా ఆయనకు చెందిన విశేషాలు. ఆయన నట జీవిత విశేషాల గురించి ఎంత క్లుప్తంగా చెప్పుకున్నా ఓ అరగంట టైం తీసుకుంటుంది. కథను హీరో నడిపిస్తూ ఉంటే ఆ హీరోను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించడానికి ఓ విలన్ ఉండాలి. అందులో ఆరితేరినవాడు నాగభూషణం. ఆ కాలంలో అందరిలాగే ఆయన తొలుత స్టేజీ ఎక్కి అందరి నటుల్లాగానే చప్పట్లనే జీతభత్యాలుగా భావించి వాటికి మైమరచిన నటుడు. ఆ తరువాత వెండితెరకు ప్రవేశించి సినిమాని ప్రసన్నం చేశాడు. సమర్థవంతమైన ప్రతినాయకులు అనగానే టక్కును గుర్తుకు వచ్చే నటుడు నాగభూషణం. ఎంత చిన్నాచితగా వేషాలిచ్చినా తనదైన స్టైల్లో ఒప్పించి మెప్పించి చూపుతాడు నాగభూషణం. కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు తెరరూపం నాగభూషణం. హీరో విరుచుకుపడటానికి వచ్చినప్పుడు అతనికి కావలసిందేదో ఇచ్చి పంపేసి ఆనక ఇరకాటంలో పడవేయడంలో నేర్పరి నాగభూషణం. అల్లు రామలింగయ్య లాంటి సహాయకులు అయ్యా తమరు పొడుం మార్చాలి అంటే ఎందుకు, వాణ్ణి జైలుకు పంపే తాళం ఇక్కడుంటేను అంటూ తాను వేసిన ఎత్తుకు పై ఎత్తును ఎత్తి చూపే వైనం అబ్బబ్బో సీన్లోకి ఎంటర్ అయి చూస్తే తప్ప తెలియదు. వాస్తవానికి ఆయన సినిమాల్లోకి వచ్చిన కాలానికి విలన్లు లేరని కాదు, ఎస్వీఆర్ ప్రతినాయక పాత్రల్లో అద్భుత నటన కనపరిచారు. ఇక ఆర్ నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలు కూడానే ఉన్నారు. వారంతా కథానాయకులతో కుస్తీలు పట్టి కత్తి యుద్ధాలు చేసి బలపరాక్రమాలు చూపే విలన్లుగా పేరు తెచ్చుకున్నారు. నాగభూషణం వారికి విభిన్నం. మహాభక్తుడంటూనే మాయ చేసే మాయావిగా నాగభూషణమే అనిపించుకున్నాడు. ఎలాంటి ఆవేశకావేశాలను పెద్దగా కురిపించకుండానే సన్నివేశంలో కావలసినంత విలనిజం నింపగల చాతుర్యం ఆయన సొంతం. భక్తి, ముక్తి, రక్తి కాదేది విలనిజానికి అనర్హం అన్నదే ధ్యేయంగా నటించిన నటభూషణుడు నాగభూషణం. మద్రాసు చేరేదాకా ఆయనకు నాటకాలంటే ఏమిటో తెలీదు. ఆయనలోని నటుణ్ణి మేల్కొల్పిన వారు జి. వరలక్ష్మి, మిక్కిలినేని. చిన్నప్పటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితుడవుతూ వచ్చాడు నాగభూషణం. ప్రజానాట్య మండలి ఆ ఇద్దరితో పరిచయానికి ప్రాణం పోసింది. వారితో కలిసి ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో విరివిగా పాల్గొనేవాడాయన. అలా నాగభూషణం నట జీవితానికి బీజం పడింది. దాని ఫలితం ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది మద్రాసే. నాగభూషణం మద్రాసు వెళ్లడం, వరలక్ష్మి తదితరులతో పరిచయాలు వగైరాలు అలా ఉంచితే అక్కడి నాటకాలు విశేష ప్రభావాన్ని చూపాయి. ఆయనలోని నిజమైన నటుడిని వెలికి తీసింది మద్రాసు నాటకరంగమే. ఆనాటికే ఎంఆర్ రాధా, మనోహర్ వంటి ప్రయోక్తలు తమిళ నాటకాలను భారీ సెట్టింగులతో దుమ్ము లేపేవాళ్లు. అదే నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది. వారాడిన రక్తకన్నీర్ నాటకం ఆనాడు పెద్ద స్టేజ్ ప్లే సెన్సేషన్. దాన్ని తెలుగు నాట చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నాగభూషణం జీవితంలో ఓ మలుపు.
సుమారు 5,500 ప్రదర్శనలు చేసింది రక్తకన్నీరు. ఆఖరకు అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ ఊపు సినిమా తీరాలకు చేర్చింది ఆయన్ను. అక్కడి నుంచి నాగభూషణం ప్రతినాయక పాత్రకు నిజంగానే భూషణంగా మారాడు. తెర మీద కొంపలు ముంచుతూనే నవ్వే నవ్వు అందరికీ గుర్తుండిపోతుంది. పీపుల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై వచ్చిన పల్లెటూరు సినిమాలో నాగభూషణం చిన్న వేషం వేశాడు. ఆ తర్వాత పెంకి పెళ్లాంలో వేసిన తాగుబోతు వేషం, అమర సందేశంలో వేసిన విలన్ వేషం ఆయనకు మంచి పేరు తెచ్చాయి. సినిమాల్లో వేషాలు వేస్తున్నా నాటకాలను వదిలేవారు కాదాయన. అలాగే హీరో కావాలన్న కాంక్ష కూడా మనసులో బలంగా ఉండేది. 1957లో వచ్చిన ఏది నిజం సినిమాలో ఎట్టకేలకు కథానాయకుడయ్యాడు నాగభూషణం. ఆ సినిమాకు అన్నీ తానే చేశాడు నాగభూషణం. సినిమా బాగానే ఆడింది, రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. అయినా తగిన గుర్తింపు శూన్యం. హీరో కావాలనుకున్నాడు, అయ్యాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవటం విచిత్రంగా అనిపించింది. నాగభూషణం హీరో అయిపోయి ఉంటే విలనిజానికి భూషణంగా మారేదెవరు? అందుకే కావచ్చు హీరో వేషం వెంబడి హీరో వేషం నాగభూషణం దరిచేరలేదు. సొంత ఊరి వాళ్ళు తీసిన సినిమాతో హీరో వేషానికి కాస్త కామా పడ్డట్టయింది. కొన్నాళ్ల పాటు హీరో వేషాలు కాదు కదా, అసలు సాదాసీదా వేషాలకే అడ్డంకి ఏర్పడింది. హీరో వేషం వేసినవాడు మామూలు వేషాలు వేస్తాడా అన్న అనుమానంలో పడింది అప్పటి ఇండస్ట్రీ. 1960లో సుందర్లాల్ నహతా, డూండీలు, శభాష్ రాజా సినిమా తీస్తూ నాగభూషణానికి మంచి వేషం ఇచ్చారు. అంతే, దశ తిరిగింది. మళ్లీ నటరాజు కరుణించాడు. నాగభూషణుడి తెరతాండవానికి ద్వారాలు బార్లా తెరుచుకున్నాయి. ఈ ఫ్యామిలీ గార్డ్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారు. ఇది ఆదుర్తి సుబ్బారావు తీసిన మంచి మనసుల చిత్రంలోని డైలాగు. గుడ్డిదానివి, నిన్ను చేసుకున్నాను చూడు, నేనే ఒరిజినల్ త్యాగిని. మంచి మనసులు సినిమాలో ఈ డైలాగ్ విపరీతంగా పండింది. ఎంఆర్ రాధాకు నాగభూషణానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది కాబోలు. అది రక్తకన్నీరు ఒరవడి కావచ్చు. తమిళంలో రాధా వేసిన కర్పకం వేషం తెలుగులో నాగభూషణం వేశాడు. ఎంత జులాయి వేషం అది! ఈ దూతుడు గిరీశం తమ్ముడు కాదు కదా అనిపిస్తుంది. ఇందులో ఆత్రేయ గారి కళానికి నాగభూషణం డైలాగ్ డెలివరీకి మధ్య రసవత్తరమైన పోటీ సాగింది. చాలా డైలాగులు బ్రహ్మాండంగా పేలాయి. ఆ మరుసటి ఏడాది వచ్చిన మోగ మనసుల సినిమా నాగభూషణానికి వెండితెర మీద ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీ రామారావుకు ఆయనంటే వల్ల మాలిన అభిమానం. తన సొంత సినిమాలు ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం ఇలా అన్నింటిలోనూ ఆయనకు వరుస వేషాలిచ్చారు. బ్రహ్మచారి సినిమాలో ఆయన సూర్యకాంతానికి జంటగా వేసిన ముసలి వేషంలో సైతం ప్రేక్షక జనానికి కితకితలు పెట్టాడు. బాపు రమణల బాలరాజు కథలోని పనిగండం మల్లయ్య పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. నాగభూషణం నటన గురించి చెప్పుకోవడానికి ఇది అదని ఒక సినిమా కాదు, ఆయన నటించిన ఏ సినిమా తీసుకున్నా నాగభూషణం ఓ నట భూషణమై మెరుస్తాడు. మొన్న మధ్య బ్రహ్మానందం వేసిన తల్లి కొడుకుల వేషం నేటి ప్రేక్షకులకు విదితమే. అంతకన్నా ముందే నాగభూషణం ఈ ఫీట్ చేసి నిజంగా నటభూషణుడే అనిపించాడు. నేనంటే నేనేలో తనకు తాను తల్లి వేషం వేసి డొక్కల్లో పొడుస్తానంటూ అట్లకాడతో బెదిరిస్తూ బెంబేలెత్తిస్తాడు. కథానాయకుడు సినిమా నాగభూషణానికి స్టార్ హోదా తెచ్చిపెట్టింది. ఇందులో ముళ్లపూడి రాసిన కథకు భమిడిపాటి రాసిన మాటలు తూటాల్లో పేలాయి. విలన్ డైలాగులకు సైతం చప్పట్లు కొట్టడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలిచింది. కథానాయకుడు వచ్చిన ఏడాదిలోనే రిలీజ్ అయిన బుద్ధిమంతుడి సినిమా ఆయన్ను మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఇందులో నాగభూషణం చేసిన విలనిజం చెప్పేదేముంది, అదరహో అనిపించింది. రోజురోజుకి ప్రతినాయకత్వానికి వంక పెట్టడానికి వీలులేనంతగా ఎదిగిపోయాడు నాగభూషణం. స్టార్ హోదా ఆయన్ను మళ్లీ విలనిజం నుంచి హీరోయిజానికి మళ్లమని రెచ్చగొట్టింది. మళ్లీ ఎందుకు హీరో కాకూడదు అన్న ఆలోచన నాటకాల రాయుడు సినిమాకు జీవం పోసింది. మరోమారు తనలోని కథానాయకత్వానికి పదును పెట్టాడాయన. హిందీలో భగవాన్ హీరోగా వచ్చిన అల్బేలా దీనికి మాతృక. నాటకాల రాయుడు పేరుకు తగ్గట్టుగానే నాగభూషణంలోని హీరో కోరికతో నాటకం ఆడిపోయింది. దిడ్డి శ్రీహర్రావుతో కలిసి తీసిన ఈ సినిమా ఆడలేదు, మళ్లీ చేతులు కాలే. కానీ నాగభూషణంలోని తృష్ణకు సినిమా అద్దం పట్టిందనే చెప్పవచ్చు. ప్రతి నటుడి జీవన చిత్రం ఇదే. చూడమంది ఈ చిత్రం. ఆనాటి నుంచి మరెప్పుడు క్రియేటివ్ పీపుల్ మీద తీసిన సినిమాలు ఏవీ ఆడలేదు. జనం ఇక్కడ నిజంగానే స్వార్థం చూపిస్తారేమో తెలియదు. మా గురించి తీయండి చూస్తాం, మీ గురించి మీరు తీసుకుంటే మాకెందుకు అన్న చందం అనుసరిస్తారు కాబోలు ప్రేక్షకులు. నాటకాల రాయుడు,
అప్పలరాజు, నేనింతే సినిమాలు కూడా ఒకే ఫలితాలను చవిచూడ్డాన్ని బట్టి అర్థమయ్యే విషయం ఇదే అనిపిస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం రీత్యా ఒకే కుటుంబం సినిమా తీశాడు నాగభూషణం. అది విజయం సాధించింది. బయట నిర్మాతలు చో రామస్వామి సూపర్ హిట్ తమిళ నాటకం మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలుగు సినిమాగా తీశారు. దాసర నారాయణరావు వచన సారథ్యం వహించిన ఈ చిత్రం బాగానే ఆడింది. నాటకాలు రాయుడితో హీరో ఆశ అంతరించిపోవడం వల్ల కావచ్చు, మళ్లీ కథానాయకత్వం మీద దృష్టి నిలపలేదాయన. అయితే తన ఇమేజ్ని రంగరించి ఓ పొలిటికల్ సినిమా తీయాలన్న కోరిక మాత్రం గాఢంగా ఉండేది. వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత నవలను ప్రజానాయకుడు పేరుతో సినిమాగా తీశాడు. అనేక సెన్సార్ కట్లకు గురి కావడంతో పాత సెంటిమెంటే రిపీట్ అయింది. సరిగ్గా ఆడలేదా చిత్రం. రాజకీయ నాయకుడు అన్నం లేకపోయినా ఉండగలడు, నిద్ర లేకపోయినా బతికేస్తాడు, చివరికి పెళ్ళాం పక్కింటోడితో లేచిపోయి ఎదిరింట్లో కాపురం పెట్టినా తట్టుకుంటాడు, కానీ పదవి లేకపోతే బతకలేడు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అదిరిపోయే ఈ డైలాగ్ ప్రజానాయకుడు సినిమాలో ఊపేసింది. ఆనక భాగస్థులు వంటి 1-2 సినిమాలు తీసినా అవి పెద్దగా విజయం సాధించలేదు. 1974లో వచ్చిన ముత్యాల ముగ్గు నాగభూషణం విలనిజానికి బ్రేకులు వేసిందని చెప్పాలి. అదేంటి, ఆ సినిమాలో విలన్ అలో అలో రావు గోపాలరావు గారు కదా అంటారు. కావచ్చు, ఆ అలో అలో రావు గోపాలరావు గారి వెరైటీ విలని అప్పటి వరకు ఉన్న నాగభూషణం విలనీకి గట్టి పోటీనిచ్చింది. నైట్కి నైట్ స్టార్ అయిన రావు గోపాలరావు నాగభూషణాన్ని వెనక్కి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన అడవి రాముడులో చరిత్ర అడక్కు చెప్పింది చేయి వంటి డైలాగులతో మంచి ఊపు మీదున్నట్టు అనిపించినా వర్కౌట్ అవ్వలేదు. కృష్ణ నటించిన నెంబర్ 1 ఆయన ఆఖరి సినిమా. సాంగ్ అండ్ డ్రామా కమిటీలో సలహా సంఘ సభ్యునిగా, సినీ కళాకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్ని సినిమాలు చేసినా నాగభూషణం రక్తకన్నీరు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడుతూ 25 ఏళ్ల పాటు 300 మంది కళాకారులకు అన్నం పెట్టింది. తెర మీద హీరో వేషాల్లో అడుగడుక్కి విఫలమవుతూ ఎంత విలన్గా రాణిస్తూ వచ్చినా నిజ జీవితంలో ఆయన కథానాయకుడే అని చెప్పడానికి ఇదొక్కటి చాలు. దసరా బుల్లోడు, బంగారు బాబు, విచిత్ర కుటుంబం, అడవిరాముడు హీరో ఎవరైనా నాగభూషణం ఉంటే చాలు విలనీ సూపరే. ముఖ్యంగా పంచకట్టు రాజకీయ నాయకుడు, గ్రామ పెద్ద, గుంటనక్క ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు నాగభూషణం. 1995వ సంవత్సరం మే 5వ తేదీన 73 సంవత్సరాల వయసులో నాగభూషణం కన్నుమూశారు. రక్త కన్నీరుకి తెరదించేశారు. సినిమా కబుర్లు. మీరింతవరకు నాగభూషణం జయంతి సందర్భంగా నటభూషణుడు నాగభూషణం ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. మరో విషయంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.